మేడ్చల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పాల్గొని మాజీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లారెడ్డి రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ధనబలంతో రాజకీయాలు చేయాలని చూస్తున్న మల్లారెడ్డి మాయల మరాఠీ మాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. గతంలో అధికారంలో ఉండి కూడా మున్సిపాలిటీలను నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మొత్తం మా మైదానండి. ఆయన అభివృద్ధి చేసినట్టు ఏదైతే మన నియోజకవర్గానికి దాదాపు 20% ఇప్పించింది. అన్ని ఇలాంటి కూడా మా పెద్దలు మా మహేంద్రన్న గారికి, అదేవిధంగా మా హనుమంతన్న గారికి, ప్రభాకరన్న గారికి, మా ప్రియమైన అభ్యర్థి కృష్ణారెడ్డి, శిరీష గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రహ్మాండంగా మా 3 మున్సిపాలిటీలలో గంట ఎగరేయే ఉంటుంది. మేము తీసేవైతే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్ని మున్సిపాలిటీలలో అమలు చేసి మాకు ఒక వరం ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు 3500 ఇల్లు మా పెద్దలు మా మహేంద్ర మాకు ఇప్పించారు. దాని ద్వారా ఈ రోజుకు మా క్యాండిడేట్ గెలుపుకు తోడ్పడుతూ ఉన్నాయి. దాంతో పాటు ఈ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. 1000 కోట్లు మొన్న మా పెద్దలు వచ్చి దాదాపు 50 కోట్లతో ఇనాగ్రేషన్ చేసినప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు అని. ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి అంటే ఏ నాయకుని దగ్గరికి పోయి ఆ నాయకుని దగ్గర డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చినాం. 2 సంవత్సరాల 2 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నా, నేను కోరుతా ఉన్నా, అయ్యా మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేసిరో చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఉత్త మాటలన్నీ, జోకర్ మాటలు, బోకర్ మాటలు, అన్ని లభంగ లెక్కలు. వాళ్ళు చేసే విధానము 10 సంవత్సరాల పక్కనే ఉంటాడు. 600 ఎకరాల మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకొని 600 ఎకరాల కబ్జాలు పెట్టుకొని ఉన్నాడు ఆయన. మా మూడ్చింతలపల్లి మండలము, షామీర్పేట మండలం 2 మున్సిపాలిటీలకు ఏం చేసిందో నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం. మా ముఖ్యమంత్రి మొన్న 2 సంవత్సరాలు 2 నెలలు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చీర ఇచ్చినాం. ఇవాళ నేను చూస్తా ఉన్నా, ఏ ఇంటికి పోయినా చీర కట్టుకొని మా తల్లి చెప్తా ఉంది. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా ఇంద్రమ్మ చీర. ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? మేము ఏం బాగున్నాం? మేము పక్కోళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చేసినావా? ఊరికి బీసీ మంది ఇస్తాను ఇచ్చినావా? ఊరికి అయ్య వస్తాడు ఉంటాడు, బిడ్డ వస్తాడు ఉంటాడు, అల్లుడు వస్తాడు ఉంటాడు, అన్నావు. డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టించినావా? మేము కట్టిస్తున్నాం. ఇవాళ 600 స్క్వేర్ ఫీట్లు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ నియోజకవర్గం ప్రజలు ఆనాడు ఎమ్మెల్యేను ఓడగొట్టుకున్నా, 2 సంవత్సరాల కింద, 2 సంవత్సరాల 2 నెలల కింద ఓడగొట్టుకున్నా, మాకు అన్ని అండగా ఉన్నటువంటి మహేందరన్న ఈ రోజు ప్రచారం చేస్తూ ఉన్నాడు. మా ప్రభాకరణ చేస్తుండు, మా హనుమంతుడు చేస్తున్నాడు. ఏ ఇంటికి పోయినా దుర్మార్గంగా రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, భద్రారెడ్డి, ఇంకొక ఆయన పేరేదో ఉంటుంది, రూపాల కట్టలతో దిగుతురు. ఎందుకు నాయన మీరు ఇచ్చే పైసలు? మీరు ఇచ్చే పైసలు ఎందుకు కావాలి మాకు?
మమ్మల్ని దోసుకొని మా ఫీజులు దుద్దుకుంటుంది సరిపోదా? ఈ నియోజకవర్గంలో షామీర్పేట మండలంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలం ఏర్పాటు చేసిండు. 40 సంవత్సరాల కింద మండలం ఏర్పడితే ఈ రోజు వరకు కూడా 30 పడకల హాస్పిటల్ను 50 పడకల హాస్పిటల్ చేసిన పాపాన పోలేను. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేస్తే నా దగ్గరకు వస్తారు, ఎవరు చేయలేదు. ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో మా పిల్లలు చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలంటే గజ్వేలికి పోవాలి, అక్కడ భువనగిరికి పోవాలి. ఎందుకు ఇంటర్మీడియట్ కాలేజ్ చేయాలని 10 సంవత్సరాల మా ముఖ్యమంత్రికి చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు మేమంతా కూడా కాలేజీ కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ చట్టం రాక ముందుకు ముద్రాజాలను విడదీసినాం, యాదవులను విడదీసినాం, కురుమోలను విడదీసినాం, ఎస్సీలను విడదీసినాం. ప్రతి ఒక్క కులానికి కుల సంఘాలు కట్టిస్తామని చెప్పినావు. ఎన్ని రోజులు కట్టిస్తావు మళ్ళీ నువ్వు? 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఇంకెన్ని రోజులు కట్టిస్తావు చెప్పు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎందుకు నీకు ఓటేయాలని కూడా చెప్పు. ప్రతిసారి పోయినప్పుడల్లా యాదవుల దగ్గరికి పోవాలి, గుడి కట్టుకొని 2 లక్షలు ఇస్తా అంటావు. ఎవరికి కావాలి నీ 2 లక్షలు? మల్లన్న గుళ్ళు కట్టుకుర్రు, గుళ్ళున్న భూములన్నీ ప్రభుత్వ భూములలో ఉన్నాయి. ఎందుకు నువ్వు భూములు కేటాయించలేదు చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మా రేవంత్ రెడ్డికి చెప్పి ఖచ్చితంగా ఊరూరికి ఉన్నటువంటి మల్లన్న గుళ్ళు కానీ, చిత్తారమ్మ గుళ్ళు కానీ, పోషమ్మ గుళ్ళు కానీ, ఏ కమిటీకి భూములన్నా కానీ ఆ భూములు గవర్నమెంట్ ద్వారా అలాట్మెంట్ చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు ఇప్పుడు నేను మల్లన్న గుడికి పోయినా, 7 ఎకరాల భూమి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి మల్లన్న గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, గంగమ్మ గుడి కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలలో ఖచ్చితంగా అవి గవర్నమెంట్ ద్వారా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ చట్టంలోనే ఉంది, ప్రతి మున్సిపల్ చట్టంలోనే ఉంది. ప్రతి ఊరికి మాకు అలియాబాద్ కానీ, మలక్పేట కానీ, తుర్కపల్లి కానీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఈ వార్డులన్నీ గెలిచినాక ఇదే చైర్మన్ పెట్టి 3 ఫంక్షన్లు కట్టిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిల్లంపేట 2 కోట్లతోని ఒక్కొక్క ఫంక్షన్ 2 కోట్ల రూపాయలతోని ఫంక్షన్లు కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2 ఎకరాల భూమి అలాట్మెంట్ చేసి ఫంక్షన్లు కట్టిస్తాం. దానితో పాటు మా యువకులు మున్సిపల్ చట్టంలో ఉంది, అక్కడ పక్కపడిన మున్సిపాలిటీలో జిమ్ములు పెడతా ఉన్నాం. చూస్తున్నా తమ్మి, మీరందరూ చూస్తున్నా. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఈ 4 ఊర్లకు సంబంధించి మా మున్సిపాలిటీ రాగానే ఒక జిమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ప్రతి ఊరికి కూడా జుమ్ము ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లా పోతుంటే ఇవన్నీ చేసినాక